జై గురుదత్త. గురూపదేశము, దీని గురించి కొంచెం తెలుసుకుందాం. పీల్చే గాలిపై అందరికీ అధికారం ఉంది. అలాగే గురూపదేశం పొందే అధికారం కూడా అందరికీ ఉంటుంది. అయితే ఆ గాలిలో నిత్యము పరార్థం కోసం కృషి చేసే మేఘాలు మాత్రమే పైకి వెళ్ళగలవు కదా. ఇంకొకరికి సహాయం చేయాలా, భూమిని చల్లగా పెట్టుకోవాలా, ఆ భూమిలో 10 మందికి పంట పండించాలా, మంచి వానలు రావాలా అనే ఒక మంచి దృష్టి ఉంది కాబట్టే పైపైన వెళ్ళిపోతున్నాయి. అలాగే గురూపదేశంలో కూడా మేఘాల వలె పరోపకారం చేసే కొందరు గనులు మాత్రమే ఉన్నత స్థితికి చేరగలరు. మంచి పని చేసేవాళ్లే పైకి వెళుతూ ఉన్నారు. ఎవరికైతే విద్యల యొక్క అవతరణ మార్గం మీద దృష్టి పడుతుందో వారికి గురు పరంపర దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ దర్శనం అవటం అంటే ఏమిటో తెలుసుకుందాం మనం. పరిశుద్ధ చైతన్య శక్తి నుంచి మన వరకు విద్యా ప్రవాహాన్ని అనేక తపోమయ మూర్తులు అందించారు కదా మనకు. వీళ్ళందరూ కూడా నిస్వార్థులు, వీళ్ళకి ఏ విధమైనటువంటి స్వార్థం లేదు. వీరి గురించిన అవగాహన కలగటమే దర్శనం అన్నారు. మంచి వాళ్ళ యొక్క విచారాన్ని తెలుసుకోవటమే పరమాత్ముడి యొక్క దర్శనం కూడా అన్నారు. ఈ దర్శనం కలిగిన కొద్దీ వాడు అంతులేని ఆ భావానికి గురవుతూ ఉంటాడు కదా. అంతేగాక ఆ గురువుల పట్ల తాను చూపించే ప్రేమ అంతా చాలా స్వల్పమని ఆవేదన కలుగుతూ ఉంది. దానివల్ల వారి పట్ల కృతజ్ఞతను మరింత విస్తరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది జరిగిన కొద్దీ వాళ్ళలో తనకి ఇతరులకి మధ్య ఆ భేదాలను తావు లేదనిపిస్తూ ఉంటుంది కదా. ఇటువంటి నిస్వార్థతా గుణం వాడి మనస్సులో విచ్చుకుంటుంది అని తెలుస్తుంది. అది విచ్చుకున్న కొద్దీ వాడికి తెలియకుండానే వాడు సద్గురువులు లోపలికి చేరిపోతూ ఉంటాడు. అంటే సద్గురువుల కోవలోకి చేరిపోతూ ఉంటాడు. ఆ ప్రక్రియలో శిష్యుడు సిద్ధిని అందుకోగలుగుతాడు. అంటే వాడు భూమి మీద ఉండే జీవస్థాయి నుంచి దివ్యత్వాన్ని చేరుకునే పై దశలను అందుకుంటూ ఉంటాడు. ఈ విషయాన్నే మేఘాల ఉపమానం ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఒకప్పుడు క్రింద ఉన్న నీటి చుక్కల రూపాంతరమే కదా మేఘం. అంటే భూమి మీద ఉన్న నీరంతా ఒకేసారి మేఘమైపోదు కదా. ఏ నీటి చుక్కలకు పరోపకార యోగ్యత ఉందో అటువంటి జల బిందువులు మాత్రమే మేఘాలవుతాయని తెలుసుకోవాలి మనం. అదే రీతిగా గురూపదేశం పొందే జీవులందరిలో ఎవరు తమ పవిత్రతను పెంచుకుంటూ ఉంటారో, దానికి ఎవరు నిస్వార్థతా గుణాన్ని పెంచుకుంటుంటారో వారు ఉన్నతోన్నత స్థాయిని అందుకుంటూ ఉన్నారు. ఈ విధంగా విద్యకు, పరార్థ దీక్షకు, గురుభక్తికి, సిద్ధికి మూల చైతన్య శక్తి గల సంబంధాన్ని తెలుసుకున్నాం కదా. అది గురువైనటువంటి దత్తస్వామి కృప వల్ల ఆది గురువు అన్నారు స్వామిని. అంటే దేవదేవ గురోత్తముడు, ఆది గురువు, ఆది దైవము.
ఆయన కృప వల్ల మీ అందరికి కూడా ఈ సందేశం బాగా మీకు అర్థం కావాలనేదే ఈ గురుంపర దర్శనం ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాం. అందరికీ కూడా ఈ గురుతత్వం బాగా మీకు తెలియాలా అనేది కూడా సంతోషంగా అందరినీ కూడా ఆ ముక్తి పథానికి తీసుకువెళ్లాలనేటువంటిదే ఈ గురుగీత యొక్క ఉద్దేశం. జై గురుదత్.